ఏం టైం పాస్ అవుతలేదు, కరెంట్ పోయింది. కరెంట్ పోయింది, ఏం మనసులో పడుతుంది. చూస్తున్నా చూసూర్యా ఇద్దరు కరెంట్ పోయింది. ఏడ తిన్నామే నువ్వు తింటారా? తింటావు గదైతే మానవు. నీ తమ్ముడు అన్నది కరెక్టేరా, పెడుతున్నారా తిండి. అరే గదానికి ఎందుకు సీరియస్ అవుతావు? కూర్చోరా అవుకో. ఈ కరెంట్ ఇప్పుడే పోయింది. అరే ఇవ్వండి ఛార్జింగ్ పెట్టుకున్నా ఇప్పుడే కరెంట్ పోయింది. షట్. అరే కరెంట్ వచ్చినప్పుడు పెట్టుకుంటే ఛార్జింగ్ ఎట్లా అన్నా కానీ. ఏం చేస్తుర్రా? అరే ఏం చేయాలరా అరే ఏమైంది? ఎందుకు కొనుక్కుంటున్నావు నేను? అరే నేను తిండి పోతున్నా, తిండి పెట్టినట్టు మరి ఎట్లా అనిపిస్తారా? అరే ఇడు గిదానికి తగ్గింత వేస్తున్నాం రా. అన్నా ఇయ్యలేదే పోన్నా ఓళ్ళు పడతలేరు. అరే కరెంట్ పోయింది, ఏం మంచిగా పడతలేదు, ఏమన్నా తిందాం రా. అరే మరి చిప్పల పండ్లు తిందామారా. అరే ఏడున్నాయరా ఈ సీజన్? అరే ఇంకా బాణన్నోళ్ళ చెట్టుకున్నాయి. అరే నేనైతే రానురా, బాణన్నోళ్ళ చెట్టుకి దొరికితే పుంగిలు వాళ్ళ కొడతారా. అన్నా నువ్వు గింత భయపడుతున్నాయిందే, దొరికితే ఎట్లారా మరి మనీగా? అరే నేను చూసుకుంటా కదరా, మీకు ఎందుకు బాగా? అరే నడురే పోదా. అరే నడురే సరే మళ్ళీ. సిప్పల పండు మొత్తం కోతులు ఉంటున్నాయిగా. అరే అన్న ఉన్నాడు కదరా. ఆకలి అయితే తీస్తాను. పోతుందా పూరా పూరా టైం వస్తా. అరే అమ్మ నేత తప్పించుకున్నారా. అరే నేత పోతారా బాబాలో చూసుకుంటుంది ఏమద్దు. అరే నా ఫోన్లో ఛార్జింగ్ ఉన్నది కదా, అన్నకు ఫోన్ చేసి వాళ్ళకి దుబ్బులు పడిపిస్తా, దుమ్ము కొట్టాలి వాళ్ళకి. హలో అన్న మీ చెట్టుకి దొంగలు పడ్డారు, చెట్టు మీద ఉన్నదా అన్న? కింద ఉన్నాను నేను. హలో ఎవరు మీరు? చెట్టులో దొంగలు వచ్చిరా? వస్తుందా? రెండే బుక్క అండి, రెండే బుక్క తిన్నాక వస్తుంది. నాకు ప్లీజ్ వస్తుంది ఆగురు మరి. కానీ పూరగాడు ఆ పూరగాడు పని పక్క చేస్తే ఇప్పుడు నేనే ఫోన్ చేసి తమ్ముడు పూరగాడు పని చేస్తా. ఇంటికాడ పనులు పోయేస్తా సార్. సరే సరే. అరే ఊరికి మీద వస్తుంది రెడ్కి ఎందుకు పెద్ద మనిషిలో ఫోన్ చేసి పని చెప్తాను. అలా రైనా ఇక్కడ ఇట్లా కాడ దొంగలు పట్టు రాయి. జల్లిందా ముగ్గురు వచ్చి పొరగాను. జల్లిందా అదే నాకు దొరకందా? జల్లిందా అదేరా? హలో ఎందుకురా ఫోన్ చేసినావు? దొంగలు పడ్డారా ఓళ్ళు? ఈయనే మన గల్లికాడు ఉండు, తోలుకొని వస్తున్నా. సరే సరే. ఈ బాణగారు లేడా? అలా చిప్ప చెట్ల దొంగలు పడ్డారట. నడుమరి పోదాం. ఎప్పుడు? ఇంతకుముందే ఫోన్ చేసిండు. పోదాం మరి. నడుమరి ఇప్పుడు పడ్డానంటే మరి ఇప్పుడే ఫోన్ చేసిర్రు. ముగ్గురేమో పోరాగలట ఆడ చిప్పచ్చాలు అమ్మినట్టు మరి రమ్మన్నాడు. పోరాగలది పోరగలకి అదే నాడు రోడ్ పోరగల అస్తురు పెద్ద మనిషి అస్తురు అన్న అదే ప్లీజ్ ప్లీజ్ పని చేస్తారా హిందీ అన్న ఇంటి ముగ్గేది కట్టని కానీ వేస్తారే. తలకెళ్ళేపురా రే ఏ ఆగెత్తున్నావు
అన్న ఇప్పుడే కాదు పని చేద్దాం ఆగి పొలంలో పని ఇప్పుడే చెప్పు అన్న అన్ని పొలంలో ముందు మీకు అసలు అసలు యజమాని మొత్తం పోతున్నాయంట కదా మరి అని ఎట్లా పోతున్నాయంట అన్న కొంచెం అంత కాదే అన్న అంత కాదే నేను దండి వేస్తున్నాను అదే కూలే అన్నగా సారంగాడి వచ్చిండే మమ్మల్ని ఇరికిచ్చి పోయిండే టాయిలెట్ అటే పోయిండే అన్న గమని కాదే ఇట్లా పనులు పోయినాయి పొట్టు కొడుతున్నాను అంతే 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 మరి అంతే మరి తప్పు పని చేసినాక కొట్టారా అవురా చంపుతావారా నేనే అమ్ముకుంటాను చిప్పల పళ్ళు అట్లా ఇంకా దొంగతనం పెట్రోల్ పడలేవు నా పండ్లు పోయినాయి ఇప్పుడు నాకు ఎట్లా నాకు అట్లా పైసలు కూరగాయలు ఏం చేస్తాం కూర్చొని వదిలేయాలి అది కూడా కరెక్టే రా కరెక్టే కానీ అది ఊకేస్తారా మొన్న వచ్చింది అయితే కానీ చిప్పల పళ్ళు వేయడమే చెప్పుకోరు మళ్ళీ సార్ రాకూరి అరే ఇంకో చేసిన కాలే కొడదా అయితే కాస్తే మొక్కలు గిట్ట మాడుతున్నాడు కొట్టినా బగ్గ దెబ్బలు తాకినట్టు పండ్లు ఏమో అని మన కవరాలన్నీ అంగి అయింది ఇంకోసారి పోవద్దురా